రీసెంట్‌గా సింగర్ చిన్మయి ఒక కోట్ రిప్లై ఇచ్చారు. తన భర్త రాహుల్ రవీంద్ర రాసిన ఒక పెద్ద మ్యాటర్‌కి. ఆమె రిప్లై ఏమిచ్చారంటే, "అమ్మాయిలు మీరు గనక పెళ్లి చేసుకోవాలి అనుకుంటే రాహుల్ లాంటి అబ్బాయి కోసం వెయిట్ చేయండి. దొరకకపోతే అసలు పెళ్ళే చేసుకోవద్దు" అని. అంటే తన భర్త రాసిందే అంతగా నచ్చింది ఆమెకి. ఈయన రాశాడు. అతను వేరే వాళ్ళకి రిప్లై ఇస్తూ రాశాడు. వేరే వాళ్ళు ఏమడిగారంటే, "గర్ల్ ఫ్రెండ్ సినిమా తీసావు కదా! అమ్మాయిలు పడే ఇబ్బందులు, అబ్బాయిలు పెట్టే హరాస్మెంట్. అమ్మాయిలు పెట్టేటువంటి టార్చర్ ఈ మధ్య కాలంలో వైలెన్స్ పెరిగిపోయింది అబ్బాయిల మీద. అమ్మాయిలు డ్రమ్ములేసి చంపేస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత చంపేస్తున్నారు విగ్గు పెట్టుకున్నాడని ఈ మధ్య కాలంలో జరుగుతున్న కేసులు చూసాం. సో, ఇలాంటి వాటి గురించి కూడా సినిమా తీ బ్రో అని ఎవరో పెట్టారు. దానికి రాహుల్ ఒక పెద్ద మ్యాటర్ రాసుకొచ్చాడు. ఆ మ్యాటర్‌తో నేను ఏకీపిస్తున్నాను. అయితే దానికి చాలా దాంట్లో లోటుపాట్లు, దానికి చాలా ఎక్స్‌టెన్షన్ అవసరం ఉందనిపించింది నాకు. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఏం రాసుకొచ్చారంటే రాహుల్, మెన్ మీద చేసే అఘాయిత్యాల్ని, విమెన్ మీద చేసే అఘాయిత్యాల్ని నేను ఒకేలాగా చూడను. ఎన్నో దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఉన్నటువంటి పేట్రియార్కీ వల్ల మెన్‌కి ఒక పవర్ ఉంది. పవర్ హౌస్ మెన్ ఉన్నారు ఎన్నో దశాబ్దాలుగా, శతాబ్దాలుగా. దానివల్ల ఆడవాళ్ళని చిన్న చూపు చూస్తూ వీళ్ళు చేసేటువంటి హత్యలు ఒక రకంగా ఉంటే, చాలామంది ఆడవాళ్ళు సైకోపాత్లుగా మారి మర్డర్లు క్లెయిమ్స్ చేస్తుంటారు. అది వేరే టాపిక్. ఈ 2 డిఫరెంట్‌గా చూద్దాం మనం అనుకుంటూ చెప్పుకొచ్చాడు. అట్లాగే తన సినిమా గర్ల్ ఫ్రెండ్ వైలెన్స్ విమెన్ మీద చేసే వైలెన్స్ గురించి కాదు, హెరాస్మెంట్ ఏ రకంగా ఇన్‌సెక్యూర్డ్‌తో విమెన్ విషయంలో మెన్ ఉంటారు, ప్రేమించిన అమ్మాయి విషయంలో అనేది చూపిస్తూ చేశాను తప్ప అది వేరే టాపిక్ అంటూ అతను చెప్పుకొచ్చాడు. దానికి చిన్మయి ఈ రకంగా రెస్పాండ్ అయింది. రాహుల్ చెప్పిన దాంట్లో ఈ పాయింట్ నేను ఖచ్చితంగా ఏకీభవిస్తా. ఎన్నో శతాబ్దాలుగా ఉన్నటువంటి పేట్రియార్కీ వల్ల చూపించే వైలెన్స్ ఒకలాగా ఉంటుంది. డెఫినెట్లీ అది చాలా దారుణమైనటువంటిది. సేమ్ టైము విమెన్ ఈ మధ్యకాలంలో చాలామంది సైకోపాత్లు అయ్యి కాబోయే భర్తలను ప్రేమించినోడి కోసం భర్తను చంపేయడం ఇట్లాంటి దారుణంగా తయారవుతున్నారు. ఇది ఒక రకమైనటువంటి చాలా దారుణమైనటువంటి అంశం. అయితే ఈ 2 డిఫరెంట్ అని అతను చెప్పడానికి నేను డెఫినెట్లీ ఏకీభవిస్తూనే దీన్ని వదిలేయాల్సిన అవసరం లేదంట నేను. దీని మీద కూడా మనం మాట్లాడొచ్చు. దీని గురించి కూడా మనం ఫైట్ చేయొచ్చు. చెయ్యాలి కూడా. ఏ వ్యక్తి అయినా ఒక మగ మీద, ఒక మగ ఒక ఆడ మీద, ఒక ప్రివిలేజ్డ్ క్యాస్ట్ అండర్ ప్రివిలేజ్డ్ క్యాస్ట్ మీద, అండర్ ప్రివిలేజ్డ్ క్యాస్ట్ ప్రివిలేజ్డ్ క్యాస్ట్ మీద ఏ రకమైన వైలెన్స్ జరిగినా, ఒక హ్యూమన్ యానిమల్స్ మీద, యానిమల్స్ హ్యూమన్స్ మీద ఏ రకమైన వైలెన్స్ జరిగినా ప్రతి దాన్ని కూడా మనం అడ్రస్ చేయాలి, మాట్లాడాలి, సమాధానం చెప్పాలి, దాని గురించి డిస్కస్ చేయాలి. దాంట్లో జరుగుతున్న అన్యాయాల గురించి విక్టిమ్స్ ఇక్కడ ఆడ, మగ, యానిమలా, హ్యూమనా, దళితుడా, ఉన్నత వర్గాలకు చెందినవాడా, ఇది కాదు మ్యాటర్. విక్టిమ్ అల్టిమేట్గా విక్టిమ్ ఎవరు, ఇందులో సఫరింగ్ ఎవరికి ఉంది, ఎంతకాలం ఉంది, ఎన్నాళ్ళ నుంచి ఉంది, దీనికి కారణం ఎన్ని సంవత్సరాల నుంచి ఉందనే దాని గురించి మాట్లాడుతూనే దేనికి అంటే కరెక్ట్గా అడ్రస్ చేసుకోవడానికి పనికొస్తాయి అని చెప్పింది. కానీ దాని అర్థం మెన్ మీద చేసినటువంటి అఘాయిత్యాల గురించి, దారుణాల గురించి మాట్లాడకూడదు అనేటువంటి టోన్ని మనం బయటికి ఇవ్వకూడదు. డెఫినెట్లీ అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మెన్ వోంట్ ఫీల్ కన్సిడర్డ్. ఇన్నాళ్ళు విమెన్ ఎట్లా అయితే కన్సిడరేషన్ మమ్మల్ని ఎవడు పట్టించుకోవట్లేదని మన అమ్మల కాలం నాటి విమెన్ ఫీల్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో, కొంత అవుతూ ఉండొచ్చు, చాలా వరకు అవ్వట్లేదు. కొంచెం బెటర్ అయింది దొరికింది, ఒక 5-10% బెటర్ అయింది, 10%. సో ఇప్పుడు మెన్ను కూడా ఆ కైండ్ ఆఫ్ థింగ్లోకి తోసేస్తామా? ఇదివరకు పేట్రియార్కీ వల్ల విమెన్ మీద దాడులు అనేవి నార్మలైజ్ చేసుకుంటూ వచ్చేసారు మెన్ ఓవర్ ద సెంచరీస్. అట్లా విమెన్ చేస్తున్నటువంటి ఇప్పుడు ఈ అఘాయిత్యాలని మనం నార్మలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతామా? కాదు కదా. దీన్ని అట్లాగే డీల్ చేయాలి, దీన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. దేన్నైనా సరే బ్యాలెన్స్డ్గా ముందుకు తీసుకెళ్ళాలి. లేదు అతనికి నిజంగా ఏమన్నాడంటే, కానీ నేను ఈ అంశం గురించి పెద్దగా చూడలేదు మీరు చెప్పే కేసు గురించి అన్నాడు. ఓకే, చూడకపోయి ఉండొచ్చు. అప్పుడు ఏం చెప్పాలంటే, నన్ను కూడా నా ఇన్స్టాగ్రామ్లో ఇట్లాగే అడుగుతుంటారు, మెన్ గురించి మాట్లాడితే విమెన్ గురించి ఎందుకు మాట్లాడవు అంటారు. అప్పుడు వాళ్ళకి నేనేం చెప్తానంటే, విమెన్ గురించి మాట్లాడినప్పుడు మెన్ గురించి ఎందుకు మాడవు అంటారు. నిజానికి ఇన్స్టాగ్రామ్ నా అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే అన్నీ ఉంటాయి అందులో. వాళ్ళకి అర్థం కాక అట్లా మాడతారు అంతే. వాళ్ళకి అప్పుడు ఏం చెప్తానంటే, కరెక్ట్ నేను మెన్ గురించి మాట్లాడుతున్నా, మీరు మాట్లాడండి విమెన్ గురించి, నేను మీ స్టోరీని షేర్ చేస్తాను. నా స్టోరీలో మీరు మాట్లాడేదాన్ని, అలాగే నేను చేసిన దాన్ని మీరు షేర్ చేయండి. మనకి ఇక్కడ కావాల్సిన జెండర్ వార్ కాదు, టిట్ ఫర్ టాట్ కాదు. సఫరింగ్ అవుతున్నటువంటి పర్సన్, విక్టిమ్ అవుతున్నటువంటి పర్సన్ ఎవరున్నారో వాళ్ళకి న్యాయం జరగడం మనం చేయాలి. కాబట్టి మీరు మాట్లాడండి. మీరు ఎవరి గురించి అయితే నేను మాట్లాడలేదు అంటున్నారో వాళ్ళ గురించి మీరు మాట్లాడండి. నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను. మీరు పెట్టిన ప్రతిదీ నేను రీపోస్ట్ చేస్తాను. నేను పెట్టిన ప్రతిదీ మీరు రీపోస్ట్ చేయండి. అల్టిమేట్గా మనకు కావాల్సింది న్యాయమే కదా. విక్టిమ్ ఎవరైనా కానీ వాళ్ళకి అన్యాయం జరగకూడదని కదా మనం మాట్లాడుతుంది అని ఇట్లా మాట్లాడతాను నేను. సో నేనేమంటానంటే, రాహుల్ రవీంద్ర ఇదంతా చెప్తూ లాస్ట్లో దీన్ని కూడా అడ్రస్ చేయాలి అని చెప్తూనే, అది చెప్పడం మిస్ అయింది, ఆయన ఖచ్చితంగా చెప్పి ఉండాల్సింది. చెప్తూనే లాస్ట్లో, నువ్వు పోస్ట్ చేయ బ్రదర్, నువ్వు తీ సినిమా, నేను దానికి ప్రొడ్యూస్ చేస్తా, లేదా నేను దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తా, నేను దాన్ని ప్రమోట్ చేస్తాను, నువ్వు ఒక మంచి ఫినాన్షియర్ని చూసుకో. అందరం ఒక్కొక్క టాపిక్ని ఎంచుకుందాం సొసైటీలో, లేకపోతే పర్సనల్ లెవెల్లో, లేకపోతే జెండర్ లెవెల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఎత్తుకుందాం. నువ్వు ఎత్తుకున్న దాన్ని నేను సపోర్ట్ చేస్తాను, నేను ఎత్తుకుందాను నువ్వు సపోర్ట్ చేయ అనేటువంటి ఒక అప్పుడు కన్సర్డ్ ఫీలింగ్ వస్తుంది మగాళ్ళకు కూడా. అది చేసి ఉండాల్సింది రాహుల్ అన్నట్టు నాకు అనిపించింది.